దేని నామానికి మీరందరికీ నాకు నమస్కారం. పూజిస్తూ స్థుతిస్తూ దేవుని బయటపడుతున్నాను. కనుక దేవుని వాక్యంలో లోక సువార్త 22వ అధ్యాయంలో ఆలోచన 7వ 9వ 2 అధ్యాయం 2 లోక సువార్త 2వ అధ్యాయం ఎన్ని ఉంటుంది ఎన్ని జరిగింది పాప అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అక్కడ ఎక్కడ సంతానం చేసి పంపించినట్టు అక్కడ మా ఏరియా కనుక ఆ బిడ్డ తల్లి ఆమె సంతానం కావాలని కోరికతో దేవుని సన్నిధిలో వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంది. ఈ నామను భరించినట్టు ప్రభా తట్టు నీ ప్రకాశించినట్టు ఉన్నట్టుగా దయచేసి నా ప్రార్థన విను, నాకు సంతానం దయచేయమని చెప్పి ఆ సంతానం కొరకు అమ్మ ఎంతో ఆవేదనలో ఆ మరియమ్మ బాధపడుతూ సన్నిధిలో దేవుడు విజ్ఞాపన చేస్తుంది. ఆ విజ్ఞాన ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆ మరియమ్మని గ్రహించాడు. ఆ బిడ్డ విషయాలు ఎంతో సంతోషం. కనుక ఈ ప్రజలు ఎంతో ఆవేదనతో దుఃఖంతో బాధల్లో ఉన్నారు. అయితే ఆమె మాత్రం దేవునితో సంతోషం. సర్వోన్నతమైన స్థలములు దేవునికి మహిమయు దానికి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగాక. కనుక ఇప్పుడు మరియమ్మ మరి గర్భంలో యేసు పుట్టడం అనేది మాట ఎంతో ధన్యకరమైన విషయాలు, ఎంతో ఆనందకరమైన విషయం, ఎంతో సంతోషమైన కార్యం. కనుక ఈనాడు మరి యొక్క మన జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, శోధనలు ఎన్నెన్ని తెలియని మానవులు నలిచిపోయి కుంగిపోయి నిరాశ చెందినప్పుడు మరి దేవుడు మన విషయాలు జాలి కలిగిన వాడై మన ఇళ్ళ ప్రేమ చూస్తున్నాడు. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు. ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుని యేసుని యోధపురము కృపాకాల విధి జగేలా, కృపాకాల విధి జగేలా. కనుక ఆమె సంతోషం. కుమారుడు పుట్టిన వర్షం కనుక దినాలు, వారములు ఇవన్నీ గతించిపోయినాయి. కనుక ఈ నూతన సంవత్సరంలో మరి ఈ దినం వారంలో దేవుడు మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తు పుట్టడం ద్వారా మరి ఆనంద భర్తులై ఆమె ఆనందిస్తున్నది. కనుక మనం కూడా యేసు ప్రభు పుట్టిండు, యేసుక్రీస్తు రక్షణ ఒదికింది. కానీ మనం ఆయనలో ఉండి ఆనందించాలి. ఆనందం, బాధలు, కష్టాలు, శ్రమలు ఇటువంటి మన వచ్చిన ధైర్యంగా ఉండాలి. అందులో ఏమిటంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు తనకి ఇష్టమైన ప్రజలకు భూమికి సమానం. కనుక మరియమ్మ గర్భంలో యేసు పుట్టడము అది గొప్పగా. దేవుని వాక్యములో ఏంటి? ఓ నాకు మూలంగాను నీటి మూలంగాను వాడు జన్మించిన తప్ప పరలోక రాజ్యం స్థానం. యేసుక్రీస్తు నీలో పుట్టాడా, నాలో పుట్టాడా? ఆ పుట్టకుంటే జీవితం అంతా అది వ్యక్తం. బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా, చెప్పుకొచ్చినా, సాక్ష్యం చెప్పినా, ఏం చెప్పినా అది వ్యక్తమైన జీవితం. కానీ యేసుక్రీస్తు నీ జీవితంలో పుట్టాలి. ఇక్కడ బతుకున్న ఆరాధించున్న ప్రాంతీయ మంచిగా అక్కడ పాటలు పాటలు అన్ని తినవలే అన్ని బాగున్నాయని అంతరంగమైన జీవితంలో మార్పు లేకుంటే పరలోక రాజ్యం మూలంగాను నీటి మూలంగాను వాడు జన్మించని తప్ప వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. నూతన జీవితంలో
దేవుడు నిన్ను పుట్టి ఉంటే హృదయం నిన్ను సంతోషం ఉంటే కష్టాలు వచ్చినా శ్రమాలు వచ్చినా ఇరుకులు పుట్టి బంధువులు వచ్చినా సంతోషంగా ఇక్కడ మరియమ్మ గర్భంలో ఎదుగురించి పుట్టినారు. మరి అక్కడ ఉన్న ప్రజలు కూడా సంతోషించారు. మరియమ్మ భర్త ఆ జోసెఫ్ కూడా సంతోషం, ఆయన గర్భం పుట్టాయని చెప్పి ఆనందము సంతోషం. కనుక ఏది వచ్చినా ఏ పరిస్థితి ఎదురైనా మన ప్రభువుని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి, ప్రకాశించాలి. ప్రభు బుధవాది వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు సంతోష ఆనందపడుతుంది. సంతోషమే సమాధానమే, ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, నేడేసు యొద్దకు కనుక యేసు యొద్దకు రావాలి. యేసు యొద్ద ఇది అంటే దేవుని సన్నిధి, చర్చి దగ్గరకు వచ్చి అందరూ ఆరాధించి దేవుని సృజించి దేవుని మహిమపరిచేటువంటి వారిగా ఇక మరియమ్మ గర్భంలో అది యేసుక్రీస్తు పుట్టడం ద్వారా మరి జోలు పక్కన ఉన్న వారంతా ఎంతో సంతోషించి యేసు ప్రభు నీ హృదయం పుట్టాడా. ఇప్పుడు సంతోషించాలి. మరి ఈ సంవత్సరం మనం దేవుని గురించి దేవుడి పేరు చేసి మేలుని బట్టి దేవుని మనము కృతజ్ఞత చెల్లించి దేవుడు ఎవరో ఎంతో ఆనందించును మరల చెప్పున్నాను ఈ సాయం సకల జనులకు తెలియజేవుడి. సంతోషించాలి, ఆనందంగా బిడ్డ పెట్టినప్పుడు అది మంచి చేసుకుంటున్నారు. నూతన జన్మమునే తన్నివారు, నూతన జన్మమునే ప్రవేశింపలేరు, ప్రవేశింపలేరు. నారాయణను విశ్వసించెదరు, నారాయణను విశ్వసించెదరు, నశింపక నిత్య జీవము పొందెదరు, నశింపక నిత్య జీవము పొందెదరు. హల్లెలూయా 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 అని పాడుదాము, ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. అల్పకాల శ్రమలను అనుదినమున కాల శ్రమలను కనుక ప్రభు ఏంటో గురించి పుట్టుడా ఈ రక్షణ ఆనందం మనకు దొరికింది. కనుక ఆయన పుట్టుడా మనం ఆనందించవలసింది, సంతోషించవలసిన భాగ్యము మాకు దొరికింది. కనుక నూతన జన్మమే ఆయన మనలో పుట్టడం, నూతన జన్మ. నూతన ఏమి తిరిగి జన్మిస్తుంది పాపాన్ని. ఓ ఆత్మ మూలంగాను నీటి మూలంగాను వాడు జన్మించలే కానీ వాడు పరలోక రాజ్యంలో చేరనే చేరలేదు. ఎక్కడ బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చచ్చిపోతున్నాం, సండలు ఎత్తున్నాం, పాటలు పాడుతున్నాం, సాక్ష్యం ఎత్తున్నాం, సండాలి. కానీ నీ అంతరంగమైన జీవితం మారిందా? మారాలే మంచే మారాలే. మారిన మనసు దేన్ని చెప్తే ఫలితం ఉంటుందట. మారాలి. నువ్వు మారకపోతే పరలోకం పోవు. ఏదో చర్చకు వచ్చిన్నారు, చాలా సంతోషం, పాటలు పాడుతున్నారు, సాక్షి. నీ అంతరంగమైన జీవితం మారినాడా? మార్పు లేకుంటే పరలోకం. నూతన జన్మం నేతని వారు, నూతన జన్మం పొందని వారు ప్రవేశించలేరు, ప్రభు రాజ్యమన్ని ప్రవేశింపలేరు, ప్రభు రాజ్యమన్ని. వారాయణను విశ్వసించెదరు, వారాయణను విశ్వసించెదరు, నశింపక నిత్య జీవము పొంది. నిత్య జీవం యేసుక్రీస్తునందు విశ్వాసం. మరి మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తు పుట్టడం ద్వారా మరియమ్మకు భర్తకు అక్కడ ఉన్న స్నేహితులు బంధువులకు సంతోషం లేదు. ఆ సంతోషం భవిస్తున్నాడు. ఆయన గురించి ఆయన జన్మదినాన్ని అయితే సంతోషం. ఈ 4 నూతన మరి సంవత్సరంలో మనం ప్రవేశించినాం. దేవుడు మన పట్ల వేరుకు మనం పుట్టగిరి కూర్చుంటాం. గొల్లలు కూడా వచ్చారు.
సంతోషంబున తోడ సమీపుట్టేనాట సంతోషంబున తోడ సమీపుట్టేనాట చకుల దూతలు కోరి చకుల దూతలు కోరి దాడంబున చేరి శ్రీయేసుడు పుట్టే అంటే గొల్లలు గొల్లలు కూడా దేవుని స్తుతిస్తున్నారు. కానీ నీ జీవితం ఏది గురించి పుట్టకపోతే నువ్వు చచ్చిపోతే లాభం లేదు, అందరైతే లాభం క్రైస్తవాలు చెప్పడం కాదు. నీ అంతరంగమైన జీవితం మారు మనసు లేకుంటే పరలోకంలో సరేనైతే మారు మనసు లేకను చేరను పరలోకము మారు మనసు లేకను చేరను పరలోకము మారు మనసు లేకను చెందను పరలోకం. ఆ పరలోకాన్ని వెళ్ళలేదు. నూతన జన్మ అనే మాట ఈ హృదయంలో ఉండాలి. కనుక ఈ దినం అయ్యగారు చెప్తారు, దేవుడి యొక్క తెలుసు మన దేవుని గురించి ఆయన దాని పట్ల దేవుడు జీవించింది దాన్ని ప్రభా ఈ సాధన అందరూ జరగము మాకు లోకరక్షకుడు పుట్టడం మొదలొత్తులు జ్ఞానులొత్తులు మరి ఎక్కువ ఏమైనా ఆనందం సంతోషం కలిగి మేము సమస్యలు మరి దేవుడు మా పట్ల ఆ దేవుడు నేను పుట్టగలిగాను ఎందుకంటే సాయం లేదు నా సాయం చేస్తాను ఆమె